జూన్ నెలలో జరిగిన 27వ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలో ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఉషశ్రీ బంగారు పతకాన్ని, శశి హనుమాన్ కాంస్య పతకాన్ని సాధించారు. అదే అకాడమీకి చెందిన సాత్విక్ 6వ ర్యాంకును, సూర్య నితీష్ 10వ ర్యాంకును సాధించారు. వీరి గతంలో కూడా ఎన్నో పతకాలు సాధించారు. సాత్విక్ 2023వ సంవత్సరంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలో బంగారు పతకాన్ని సాధించాడు. సోమవారం అనంతపురంలో జరగబోతున్న రైఫిల్ షూటింగ్ పోటీలకు తమ విద్యార్థులు 10 మంది వెళ్తున్నట్టు కోచ్ సయ్యద్ సుబాన్ తెలిపారు. ఈ పోటీలో తాను కూడా సీనియర్ మెన్స్ విభాగంలో పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో పోటీ పడుతున్నట్టు తెలిపారు. ఈ పోటీలో కూడా తమ విద్యార్థులు పతకాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన అకాడమీలో విద్యార్థులు ప్రాక్టీస్ చేయడానికి చింతలపాటి బాపిరాజు పాఠశాలలో స్థలాన్ని ఇచ్చిన డిఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యానికి తాను ఎంతో రుణపడి ఉంటానని కోచ్ సుబాన్ తెలిపారు. తమకు డిఎన్ఆర్ కళాశాల జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామకృష్ణరాజు వెన్నంటే ఉండి ఎంతో సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, పీఈటీ శేఖర్ రాజు, రాంబద్రిరాజు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంతో ఉండటం, వారికి మనోధైర్యం రావటం, మరి వాళ్ళ కరాటీగా ముఖ్యంగా ఇన్ని చేస్తున్నారు. మరి దానివల్ల సెల్ఫ్ డిఫెన్స్ ఉపయోగపడుతుంది స్త్రీలకు కానీ కుర్రోళ్ళకి కానీ. మరి అది ఇప్పుడు ప్రతివాడికి అలవాటు చేసుకోవాలి. స్కూల్ టైంలోనే అలవాటు చేసుకుంటేనే అది జీవితాంతం దాన్ని ఉపయోగపడుతుందని ఈ ఛాంపియన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ సారథ్యంలో ఎస్హెచ్బిఆర్ఎం హై స్కూల్లో ఆర్చరీ, అలాగే కరాటే మొదలైనటువంటి ఎన్నో విద్యలో నేర్పడం జరుగుతుంది. దానివలన మన గౌరవ కరస్పాండెంట్ గారు చెప్పినట్టు ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసం, అలాగే బాయ్స్కి కూడా రకరకాల ఇబ్బందులను వచ్చేటువంటి వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. గత నెల హైదరాబాద్లో జరిగిన స్టేట్ లెవెల్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో మన భీమవరం ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ నా స్టూడెంట్స్ 4 పార్టిసిపేట్ చేసి ఒకళ్ళు గోల్డ్ మెడల్, ఒకళ్ళు బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. అదే కాంపిటీషన్లో ఇద్దరికి 6th ర్యాంక్ అండ్ 10th ర్యాంక్ రావడం జరిగింది. సో ఈ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు ఈ మెడల్స్ సాధించడానికి ముఖ్య కారణం వాళ్ళ కృషి పట్టుదల ఒకటైతే, రెండవది వీటన్నిటికన్నా ఒక ముఖ్య కారణం మాకు ఈ ఎస్సీహెచ్బిఆర్ఎం స్కూల్లో అకాడమీ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చిన డిఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కి, అలాగే కరస్పాండెంట్ రామకృష్ణరాజు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను సుబాన్ సార్ దగ్గర గత 6 నెలలుగా నేర్చుకుంటున్నాను రైఫిల్ షూటింగ్. మేలో జరిగిన డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో టాప్ 20లో 8th ర్యాంక్ వచ్చింది. స్టేట్కి సెలెక్ట్ అయ్యాను. స్టేట్లో జూన్లో జరిగిన స్టేట్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించాను. నేను ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఎర్రగొండపాలెం దగ్గర నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాను సార్ దగ్గర. సార్ కోచింగ్ పరంగా కానీ, డైట్ పరంగా కానీ మొత్తం అంతా కేర్ఫుల్గా దగ్గరుండి ప్రతిదీ చిన్న విషయం కూడా పర్టికులర్గా చూసుకుంటారు స్టూడెంట్స్ విషయంలో. నేను సుబాన్ సార్ దగ్గర గత 6 నెలలుగా నేర్చుకుంటున్నాను రైఫిల్ షూటింగ్ అనేది. నేను డైలీ మార్నింగ్ 3 hours దాకా ప్రాక్టీస్ చేస్తాను. మేలో జరిగిన డిస్ట్రిక్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. సో స్టేట్కి క్వాలిఫై అయ్యాను. స్టేట్లో కూడా బ్రాంజ్ అనేది వచ్చింది హైదరాబాద్లో జరిగిన కాంపిటీషన్లో. సో ఇదంతా నేను సార్ ఇచ్చిన ప్రాక్టీస్ వల్ల, సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ సపోర్ట్ వల్లే సాధించాను. నేను గత 2 ఏళ్ళ నుంచి ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీలో సుబాన్ సార్ గైడెన్స్తో రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ స్కూల్ గేమ్స్ అండర్ 14 కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే వైజాగ్లో జరిగిన డిస్ట్రిక్ట్లో బ్రాంజ్ మెడల్ సాధించి స్టేట్లో 6th ర్యాంక్ కూడా సాధించాను. ఇంకా రేపు జరగబోయే అనంతపూర్ టోర్నమెంట్లో కూడా పార్టిసిపేట్ చేసి మెడల్ సాధించాలని కోరుకుంటున్నాను. One word for my coach, I am so grateful and blessed to have a good coach like him.